నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ గరిక పూలు. రచించిన వారు పివి సత్యనారాయణ గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్వరం తగ్గినట్టు లేదే మామగారు? నిజం చెప్పండి, మందు వేసుకోలేదు కదూ? రాత్రంతా ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకున్నారు, అవునా? శ్రవణ్ గంభీరమైన కంఠంలో మార్దవంతో కూడిన మందలింపు. తెల్లని బట్టలలో ప్రశాంత వదనంతో చిరునవ్వుతో ఉన్న శ్రవణ్ ధన్వంతరిలా అనిపించాడు మహాలక్ష్మమ్మ గారికి. మీ అన్నా చెల్లెలు నన్నెక్కడ వదులుతారయ్యా? మందు వేసి మరీ వెళ్ళింది మీ చెల్లెలు అమృత, అందావిడ ఆప్యాయంగా. అంటే మీ ఆలోచన మూలంగా జ్వరం ఎక్కువైందన్నమాట. ఏం ఆలోచనలు బాబు! వేలకు వేలు పోసి నా కడుపు కట్టుకొని చదివించిన కొడుకులు నా నెత్తిన చెయ్యి పెట్టారు. ఎవ్వరికీ పనికిరాని నేను ఏ తల్లి కన్నబిడ్డలో? మీకెందుకయ్యా ఇంత శ్రమ? అదిగో మళ్ళీ మొదటికొచ్చారా? మీరిలాగే అనారోగ్యంతో ఉంటే నాకు ఈ పూట పస్తే మరి, అన్నాడు శ్రవణ్. కంగారుగా మంచంలోంచి లేచి కూర్చోబోయింది మహాలక్ష్మమ్మ. వద్దులే నాయనా, ఇక ఆ పాపిష్టి వాళ్ల గురించి ఆలోచించను. నా కోసం నువ్వు పస్తులుంటే నాకు మరింత పాపం. శ్రవణ్ సంధించిన అస్త్రానికి లొంగిపోయిందావిడ. అలా రండి దారికి. అమృత మరో గంటలో డాక్టర్ని తీసుకొస్తుంది. ఈలోగా ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా పడుకోండి. మహాలక్ష్మమ్మ గారికి దుప్పటి కప్పి తలరిమిరి బయటకొచ్చాడు శ్రవణ్. బాబు, మీకోసం ఎవరో ఒక ఆయన వచ్చాడయ్యా. మన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను అంటూ అనంతమ్మ గారు శ్రావణ్కి ఎదురయ్యింది. పార్వతీశం గారిని కూడా పలకరించి వస్తాను, మీరు పదండమ్మా, అన్నాడు శ్రవణ్. ఆనందాశ్రమం అన్న బోర్డు మీద భానుని కిరణాలు పడి అందంగా మెరుస్తున్నాయి ఆ అక్షరాలు. సుమారు 1000 గజాల ఆవరణలో 4 పాకలు, కొత్తగా వేసిన పచ్చి తాటాకుల వాసన ఇంకా పోనట్టుంది. అదొక రకమైన వింత పరిమళాన్ని ఆ పరిసరాలకు అందిస్తోంది. అన్నా చెల్లెళ్ళైన అమృత, శ్రవణ్ ఆశ్రమం మొదలుపెట్టి ఏడాదే అయినా చేరిన వృద్ధులకు ఆదరాభిమానాలు పుష్కలంగానే లభిస్తున్నాయి. విదేశాల్లో సెటిల్ అయిన కొందరు తనయులు నిస్వార్థ సేవా తత్పరతతో అచిరకాలంలోనే మంచి పేరు గటించిన ఆనందాశ్రమంలో తమంతట తామే వృద్ధులను చేర్పించి కొంత డబ్బు చెల్లించి వెళ్తుంటారు. మరికొందరు తమంత తామే ఇళ్లల్లో ఒంటరితనాన్ని భరించలేక వచ్చి చేరుతుంటారు. ఇంకొంతమంది పొమ్మనలేక పొగబెట్టే కొడుకు కోడళ్ల పోరు పడలేక వచ్చి చేరిపోతూ ఉంటారు. అన్నింటికన్నా ముందున్న పాక మొదట్లో ఒక రాటకు మావిడాకుల తోరణం వేలాడుతుంది. ఆఫీస్ అన్న చిన్న బోర్డు దాని మీద మేకుతో కొట్టబడి ఉంది. ఆఫీస్ లోపలంతా పచ్చని పేడతో అలికి ఎన్నాళ్ళో కానట్టు తెలుస్తుంది. తెల్లని సున్నంతో చక్కని రంగవల్లికలతో లోపల అదో అద్భుత లోకంలా ఉంది. లోపల అంత అందంగా ఉందన్న విషయం లోపలికి అడుగు పెట్టేంత వరకు ఎవ్వరికీ తెలియదు. హాయిగా విశాలంగా ఉన్న భాగానికి 2 వైపులా తడికలతో కట్టిన 4 గదులు. కుడి చేతి వైపు గదిలో ఒక టేబుల్ ఉంది. చూడ్డానికి పాతదైన పాతకాలం నల్ల చెక్కతో చేయబడిన 4 అంచుల దగ్గర చక్కని వంపుతో జమీందారీ స్థాయిని తెలియజేస్తూ ఉంది. టేబుల్ వెనుకున్న చైర్లో కూర్చొని అమృత మధ్య మధ్యలో ఎడం చేత్తో ముంగుర్లు వెనక్కి తోసుకుంటూ దీక్షగా ఏదో రాసుకుంటూ ఉంది. తెల్లని వాయిల్ చీర, చిన్న ప్రింటెడ్ పువ్వులు, సన్నటి మనిషికి జడ అరచేతి మందాన నల్లత్రాచుల కుర్చీ కింది దాకా వేలాడుతుంది. తలలో తురుముకున్న ఒకే ఒక్క తెల్ల గులాబీ అమృతకు మరింత అందాన్ని సంతరించి పెట్టింది. చెవులకు మెరుస్తున్న చిన్న స్టంట్లు, మెడలో సన్నటి చైను, చేతులకి 2 గాజులు. సింపుల్గా హుందాగా ఉంది. ఏదో రాస్తున్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి తలెత్తి చేతికున్న వాచి చూసింది. 10 గంటలు. అరే, చాలా టైం అయిందే. కుర్చీ వెనక్కి జరిపి లేచి నిలబడింది. టేబుల్ మీద కాగితాలు నీటుగా సర్ది బొత్తి పెట్టి సొరుగులోంచి తీసిన నీలం రంగు ఫైల్లో పెట్టింది. ఒక్కసారి వేళ్లు మెటికలు విరుచుకొని టేబుల్ మీద బ్యాగ్ అందుకుంది. శ్రవణ్ లోపలికి వచ్చాడు నవ్వుతూ. హలో ఏంజెల్ అంటూ. అన్నయ్య, నువ్వు వచ్చేసావుగా. ఇవాళ కార్డియాలజిస్ట్ లోకేశ్వరరావు గారు ఆశ్రమానికి వచ్చి మన వాళ్లను చూస్తామన్నారు. నేను వారిని పికప్ చేసుకుని వస్తాను అంటూ వెళ్ళింది.
ఆమె వెళ్ళగానే లోపలికి వచ్చాడు ఒక నడివయస్కుడు. నమస్కారం అండి, మీతో మాట్లాడాలి, నా పేరు అంటూ పరిచయం చేసుకున్నారాయన. కూర్చోండి అన్నాడు శ్రవణ్. మా అమ్మగారిని పిలిస్తే మాట్లాడాలి. మీ అమ్మగారంటే? పేరు చెప్పమన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రవణ్. కథలు చెప్పే పార్వతమ్మ గారు. ఓ, అయితే మీరు పార్వతమ్మ గారి పెద్దబ్బాయి సూర్యారావు గారు అనుకుంటా. అవునండి, మా అమ్మగారు మాకెవ్వరికీ చెప్పా పెట్టకుండా 6 నెలల క్రితం వచ్చేసి మీ ఆశ్రమంలో చేరింది. ఇంతకీ మీ అమ్మగారితో మాట్లాడాలంటారు. శ్రవణ్ ప్రశాంతంగానే అన్నా. ఆ మాటకు దెబ్బతిన్న సర్పంలా ఎందుకో సర్రున లేచాడతను. ఏం, మీకేమైనా అభ్యంతరమా? అసలు మా పర్మిషన్ లేకుండా ఆవిడను ఇక్కడెలా చేర్చుకున్నారు? రేపు ఆవిడకి ఏదన్నా అయితే? సూర్యారావు మాటల్లో కటుత్వానికి అతను నివ్వెరపోలేదు. అతనికి ఇలాంటివన్నీ అలవాటే. అప్పుడప్పుడు తమ పరువుకేదో భంగం కలిగినట్టు బాధపడే బంధువులు, ఇక్కడ శాంతిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్న వృద్ధులకు ఇష్టం లేకపోయినా తిరిగి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మీరెందుకంత ఎక్సైట్ అవుతున్నారు? మేమేమీ ఆవిడతో మిమ్మల్ని మాట్లాడవద్దనలేదే. శ్రావణ్ ఆయాను పంపి పార్వతమ్మ గారిని పిలిపించాడు. ఎప్పుడూ తనే వచ్చి పలకరించే శ్రావణ్ తనని ఎందుకు పిలిపించాడో అర్థం కాలేదు పార్వతమ్మ గారికి. తీరా అక్కడికొచ్చాక పెద్ద కొడుకు సూర్యారావును చూసి ఒక్క క్షణం తొట్రుపడింది. కొడుకులైనా సరే మనల్ని ప్రేమించలేనప్పుడు పరాయివాళ్లుగా అనిపిస్తారు. మనమంటే అభిమానం చూపేవారు, ఆత్మీయతతో కరిగించేవారు పరాయి వాళ్ళైనా సరే, వాళ్ళంత దూరాన ఉన్నా సరే మనవాళ్లుగా అనిపిస్తారు. కొడుకుతో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదావిడ. కానీ సూర్యారావే కళ్ళనీళ్లతో, అమ్మా, కన్నబిడ్డల్ని మమ్మల్ని అన్యాయం చేస్తావా? తమ్ముడి దగ్గరున్నావనుకుని నిన్ను చూడాలనుకుని వెళ్తే వాడి గోల, అమ్మ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అని. నువ్వెక్కడున్నావో గాలించి వెతికి పట్టుకునేందుకు ఇంతకాలం పట్టింది. పోనీలే నాయనా, అంతా కులాసానా? పార్వతమ్మ గారు కొడుకును బంధువుని అడిగినట్టే అడిగింది. మా మీద కోపం పోలేదా అమ్మా? తమ్ముళ్ళంతా నీ మీద బెంగ పెట్టుకున్నారు. ఇంతమంది కొడుకులు కూతుళ్ళు ఉండి నీకు ఆశ్రమంలో అనాథలా ఉండే కర్మేమిటమ్మా? నాకిక్కడ చాలా బాగుంది నాయనా. ఇది అనాథాశ్రమం కాదు, నాలాంటి వృద్ధుల పాలిట కల్పతరువు. ఏమైనా నువ్విక్కడ ఉండేందుకు వీల్లేదు. తల్లిని రోడ్డు మీద పడేశారని నలుగురు మాకు గడ్డి పెడుతున్నారు. నువ్వు నాతో రాక తప్పదు. అదన్నమాట సంగతి. అయినా నేను రాలేను నాయనా, సౌమ్యంగానే అంది పార్వతమ్మ గారు. అతగాడు తల్లినేమీ అనలేక శ్రావణ్ మీద విరుచుకుపడ్డాడు. తల్లి బిడ్డల్ని విడదీసే హక్కు మీకు లేదన్నాడు. వృద్ధుల ద్వారా డబ్బు సంపాదించే పథకాలు వేస్తున్నారు అన్నాడు. ఇంకా చాలా చాలా అన్నాడు. శ్రావణ్ ఆవేశపడలేదు. అతని ముఖంలో ప్రశాంతత చెక్కు చెదరలేదు. వీలైనంత సౌమ్యంగానే చెప్పాడు. మీరు వచ్చిన పని పూర్తయితే వెళ్ళిరండి. అమ్మా పార్వతమ్మ గారు, మీకు ఇష్టమై మీరు మీ అబ్బాయితో వెళ్తే మాకెవ్వరికీ అభ్యంతరం లేదు. మాకు కావలసిందల్లా మీ సంతోషమే. అబ్బా, ఏ నంగనాచి కబుర్లు! మా అమ్మ ఎలా రాదో కోర్టు ద్వారా తేలుస్తాను. ఏమనుకుందో ఏమో పార్వతమ్మ. అప్పుడు నోరు విప్పింది. ఒక్క క్షణం కూర్చో బాబు, నీతో మాట్లాడాలి అంటూ లోపలికెళ్ళింది. ఆశ్రమం లోపలికి వెళ్ళి వచ్చిన పార్వతమ్మ గారి చేతిలో చిన్న సంచి ఉంది. పదనాయనా, ఇంటికెళ్ళిపోదాం. నాకెలాగూ ఇంటి మీద బెంగగా ఉంది. వద్దామనే అనుకుంటున్నాను. కానీ మీ అందరి మనసులు ఎలా ఉన్నాయో తెలియక ఆగిపోయాను. కానీ నిన్ను చూస్తుంటే అమ్మ కోసం మీరంతా ఎంత బాధపడుతున్నారో అర్థమైంది. ఇంతకంటే నాకు కావాల్సిందేముంది? పద వెళ్దాం. నాయనా శ్రవణ్, వెళ్ళొస్తాను. ఆశ్రమం వదిలి వెళ్తే ఏమనుకుంటారోనని భయపడ్డాను. కానీ అభ్యంతరం లేదన్నావుగా. అమృతకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పు. పార్వతమ్మ గారి కొడుకు సూర్యారావు మొహం ఆనందంతో వెలిగిపోయింది. ముఖం తిప్పుకున్నా పార్వతమ్మ గారి కళ్ళల్లో తిరిగిన నీళ్లు శ్రవణ్ దృష్టిని తప్పించుకోలేకపోయాయి. ఒకరికి తినడానికి మహా ఇష్టమైన ఒక వస్తువును ముందు పెట్టి, ఇప్పుడే తిను, జన్మలో మళ్ళీ ఇంకెప్పుడూ దొరకదు, ఎంత తింటావో ఇప్పుడే తిను అంటే వీలైనంత ఎక్కువగా తింటాడా వ్యక్తి. అలాగే జన్మలో ఇంకెప్పుడూ ఏడవకూడదు, కంట్లో నీళ్లు ఒక్క చుక్క కూడా మిగలకూడదు, ఇప్పుడే ఏడ్చేయాలి అని
ఎవరో అన్నట్టే అశ్రువులు జలజలా రాలిపోతున్నాయి ఆ వృద్ధురాలి కళ్ళ నుండి. ఏడాది క్రితం పార్వతమ్మ గారు ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రోజు శ్రవణ్కు ఇంకా బాగా గుర్తుంది. ఆ రోజు అక్కడ కూర్చున్న స్త్రీని, మీరు లోపలికి రండమ్మా అంది అమృత. లోపలికి అడుగు పెడుతూనే బోరున ఏడ్చింది ఆవిడ. ఊరుకోండి, మీకేం పర్వాలేదు అంటూనే కూజాలోంచి గ్లాసులోకి నీళ్లు నింపి ఆమె చేత తాగించాడు తను. ఇక్కడకు వచ్చిన వృద్ధులు చాలామంది తమ వాళ్లకు దూరమయ్యామనో, లేక వాళ్ల నిరాదరణ మూలంగా ఆశ్రమాలకు పంపిస్తున్నామనో మరి ఇలాగే ఏడుస్తారు. ఇప్పుడు చెప్పండి మీ విషయం. వెక్కిళ్ళు తగ్గాక ఆవిడ నోరు విప్పింది. పేపర్లో మీ ప్రకటన చూసి తెగించి వచ్చేశాను బాబు. ఆ ఇంట్లో బానిసలా బ్రతికే కంటే అదే పని ఇక్కడ చేస్తే 4 మెతుకులు దొరుకుతాయి అంది. మీదే ఊరమ్మా ఆప్యాయంగా అడిగింది అమృత కంఠం. ఏ ఊరైతేనేమమ్మా, మీరిక్కడ కాదంటే. ఆవిడ గొంతు పూడుకుపోయింది దుఃఖంతో. నేనడిగేది మిమ్మల్ని తిరిగి పంపించేందుకు కాదమ్మా, మీ వివరాలు ఇక్కడ రిజిస్టర్లో రాసుకునేందుకు. నాకు 4 కొడుకులు 2 కూతుళ్ళు. నా భర్త తహసీల్దారు, మహారాజులా బ్రతికారు. ఆయనున్నన్నాళ్ళు నేను మహారాణి భోగాలు అనుభవించాను. పిల్లలందరికీ మంచి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేశాం. ఆయన పోయేసరికి ఆస్తి ఏం మిగలకపోయినా పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేను లేకపోయినా 4 పిల్లలున్నారు. నీ జీవితం హాయిగా గడిచిపోతుంది అన్న మా వారి మాటలు గుర్తు తెచ్చుకుంటూ రవ్వంత ఆశ మిగుల్చుకున్నాను. వాళ్లకు తెలియని మణిమాణిక్యాలు నా దగ్గరున్నాయేమోనని పిల్లలంతా తలో 6 నెలలు నన్ను వాళ్ల దగ్గరుంచుకుని బాగానే చూశారు. కానీ తండ్రి దానగుణం వల్ల నా చేతికి 4 జతల గాజులు తప్ప మరేం మిగల్లేదని గ్రహించిన కొడుకులు వాటిని లాక్కునేందుకు నానా ఉపాయాలు పన్నారు. వాళ్ళు ప్రయోజకులయ్యేందుకు అంతవరకు నా ఒంటి మీద బంగారంతో సహా ఊడ్చి నిర్భయంగా ఇవ్వగలిగాను. నాకెందుకో జీవితం అంటే మొదటిసారి భయం కలిగింది. అందుకే వాటిని త్యాగం చెయ్యలేకపోయాను. కొడుకుల కంటే కూతుళ్ళకే తల్లి మీద మమకారం ఎక్కువ అంటారు. కానీ కూతుళ్ళు కొడుకులకేమాత్రం తీసిపోలేదు. చిన్న కూతురికి అభిమానమున్నా అల్లుడుకున్న చిన్నపాటి ఉద్యోగం, పిల్లలతో వాళ్ళకి నేను భారం కావడం వల్ల నన్ను వాళ్లతో ఉంచుకోవటం ఇష్టం లేకపోయింది. కానీ ఇలా తలో 6 నెలలు పిల్లల మధ్య తిరగడం, నాకు తెలియకుండానే నా దగ్గర శరీరాన్ని అంటు పెట్టుకుని ఉన్న బంగారు గాజులు గిల్టివిలా అయిపోయాయి. నాకే అర్థం కాని స్థితిలో పడిపోయాను. పిల్లలంతా నన్ను నానా ఆరడి పెట్టారు. నేనే నాకిష్టమైన వాళ్ళెవరి దగ్గరో దాచేసుకున్నానని అనుమానంతో, ఆ బంగారం తమకి తగ్గలేదనే దుగ్ధతో తల్లినని కూడా చూడకుండా నానా మాటలతో చేతలతో హింస పెడుతూనే ఉన్నారు. నన్ను మెడపట్టి గంటలేదు తప్ప అంత పని జరుగుతుంది. 2 నెలలకోసారి నన్ను ఉంచుకోవలసిన ఆ 2-3 నెలల్లోనే వాళ్లకు లెక్కలేనన్ని ఖర్చులు ఉంటాయి. నేనొక కొని తెచ్చుకున్న తద్దినంలా కనపడుతున్నాను వాళ్ళకి. ఆ 2 నెలలు నన్ను చూసి సంతోషించేది నా మనవలే. ఏ కల్మషం లేని ఆ పసి మనసులకి నేను చెప్పే కథలు అమృతపు సొనలు. నన్ను చూడగానే వాళ్ళ కళ్ళల్లో వెలుగులు. వాటి మూలానే అన్ని చీదరింపులు చీత్కారాలను బలవంతాన దిగమింగేదాన్ని. కానీ నా కథల వల్ల పిల్లల చదువులు పాడవుతున్నాయనే నెపంతో కోడలు వాళ్లను నా దగ్గరకే రానిచ్చేది కాదు. నేనెందుకు బ్రతకాలో నిర్ణయించుకోలేక సతమతమైపోయాను. అక్కడికి నేను వెళ్ళిన చోటల్లా నాకు చేతనైన పని చేస్తూనే ఉన్నా. వాళ్ళకి తృప్తి లేక నన్ను ఒక గుదిబండలా చూశారు. కానీ నాకెక్కువ బాధ కలిగించింది ఒక్కటే, మరణం అనేది ఎవరికెక్కడ ప్రాప్తిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ నేను ఎవ్వరి దగ్గర చచ్చిపోతే వాళ్ళకి ఎక్కువ ఖర్చు తగులుకుంటుందో అనే వాళ్ళ మాటలు వింటుంటే వీళ్ళు కడుపున పుట్టిన బిడ్డలా లేక రాక్షసుడా అనే అనుమానం నన్ను తొలిచేసింది. ఇంట్లో పనంతా చేసి కూడా నేను ఒక పురాణం వినేందుకు వెళ్ళకూడదు, ఎవ్వరితో మాట్లాడకూడదు అనే ఆంక్షల మధ్య జీవోత్సవంలా ఉన్నాను. నేనెవ్వరితో మాట్లాడినా వాళ్ల పరువుకు భంగం కలుగుతుందని వాళ్ళ అభిప్రాయం. వాళ్ల దృష్టిలో నేనొక పనికి మాలిన వస్తువును, గడ్డిపరక కన్నా హీనం. ఏ జన్మలో ఏ పాపం చేశానో గాని బిడ్డల్లో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా నా పట్ల మమకారం లేదు.
వీళ్ల భవిష్యత్తు గురించి నా భర్త నేను రాత్రింబవళ్ళు ఎంత ఆదుర్దా పడ్డామో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అందులో రవ్వంతైనా నా భవిష్యత్తు గురించి ముందు జాగ్రత్త పడుంటే ఇప్పుడు ఈ బాధలు తప్పేవి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే. వినడానికి కథలా ఉందేమో గాని ఆవిడ మొహం అభిమానంతో ఎర్రబడింది. అమృత, శ్రవణ్ చెక్కిన శిల్పాల్లా చెంపకు చెయ్యానించుకుని వింటున్నారు తప్ప ఎటువంటి భావ ప్రకటన చేయలేదు. ముసలావిడ కళ్ళు తుడుచుకుంది కొంగుతో. వాళ్ళిద్దరికీ తెలుసు భావాల్ని బయటకు వెళ్ళగక్కేస్తే తప్ప ఆవిడ దుఃఖభారం తీరదు. భారం తీరాక హృదయం తేలికపడి నిర్మలంగా అద్దంలా అనిపిస్తుంది. అప్పుడు మనం చక్కని ప్రతిబింబాన్ని చూడగలం. ఏ బాదరబంది ఆధారం లేని వృద్ధులు మా ఆనందాశ్రమంలో చేరవచ్చు అంటూ మీరిచ్చిన ప్రకటన చూసి నాకొక మొండి ధైర్యం వచ్చింది బాబు. నేనెవ్వరికీ పనికి రాకుండా పోయాను. వాళ్ల దృష్టిలో నా తిండి వృధా, అసలు బ్రతికే అనవసరం. అందుకే ధైర్యంగా గడప దాటాను. అలాగని దొంగతనంగా రాలేదు. నేను వెళ్ళిపోతానంటే మా మనవడు గోపాలం, మనవరాలు శ్వేత ఏడ్చారు తప్ప చిన్న కొడుకు కోడలు నిమ్మకు నీరెత్తినట్టే ఉండిపోయారు. మౌనం అర్ధాంగీకారం అనుకుని వచ్చేశాను. అమ్మాయి, నాకిప్పుడు 62 కానీ ఇక్కడ బరువుగా ఉండిపోను. నేను చెయ్యగలిగిన సాయం చేస్తాను. ఈ నీడలో నాకింత చోటివ్వండి బాబు, చాలు. ఆవిడ గొంతులో స్థిరత్వం ఉంది ఈసారి. అప్పుడు నోరు విప్పింది అమృత. ఇన్ని చెప్పారు గాని మీ పేరు చెప్పలేదు నాకు. నాకే విలువ లేదు గాని నా పేరుకుంటుందంటే చెప్తాను. పార్వతి. ఇల్లలికే ఈగలా ఈ పేరెప్పుడో మర్చిపోయాను. మాధవరావు గారి తల్లనో, సుభద్ర అత్తగారనో, శ్వేత మామ్మగారనో తప్ప నా పేరు వినిపించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు. మీరు నిజంగానే కథలు బాగా చెప్పగలరు పిన్ని గారు. హాయిగా నవ్వాడు శ్రవణ్. ఒక్క పేరు అడిగితేనే ఇంత వ్యాఖ్యానం చేశారు. సరే, మీరిక్కడుండేందుకు మాకేం అభ్యంతరం లేదు. నిశ్చింతగా ఉండండి. మీరు 5 నిమిషాలు బయట కూర్చుంటే మా అమృత వచ్చి మీరెక్కడుండాలో చూపిస్తుంది. మీరు వెళ్ళి బెంచి చివర కూర్చున్న పెద్దాయనను లోపలికి పంపండి. తేలికపడిన మనసుతో పార్వతమ్మగారు బయటకు నడిచింది. అమృత శ్రవణ్ కేసి చూసింది. పార్వతమ్మగారు అబద్ధం చెప్పి ఉంటే అన్నట్టు. చెప్పలేదు అని ఖచ్చితంగా చెప్పగలను. అంతవరకు ఆ కళ్ళల్లో నిజాయితీ ప్రతిఫలిస్తోంది. కళ్ళు హృదయాన్ని ప్రతిబింబిస్తాయి అనే మాట నిజమైతే నా మాట నిజమే. కానీ ఈమె కొడుకులు 3 నెలల వరకు మన మీద దాడి చెయ్యరు. దాడా? ఎందుకు? నవ్వాడు శ్రవణ్. నాకు అందిన సైకాలజీ ప్రకారం మనిషి ఒక వస్తువు తనకి పనికిరాందైతేనే ఊరుకుంటాడు, కానీ మరొకరికి పనికొస్తే సహించలేడు. ముఖ్యంగా ఈమె కొడుకుల లాంటి మనస్తత్వం గలవాళ్ళు. ఇక ఆమెను వస్తువు అన్నానని ఏమీ అనుకోకు అమృత. వాళ్ల దృష్టిలో ఆమె ఒక పనికిమాలిన వస్తువే. కానీ వాళ్ళకు తెలియందల్లా ఆమె వెలలేని మాన్యం అని. ఎలా? శ్రవణ్ ఆలోచనలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అమృత. ఆవిడ కథలు బాగా చెప్పగలరు అని నాకు బాగా నమ్మకం ఉంది. 1 నెలలోగా ఆ విషయం ప్రయోగపూర్వకంగా రుజువు చేస్తాను. అమ్మమ్మ చెప్పిన కథలు క్యాసెట్ విడుదలవగానే అమ్మమ్మ గారి కొడుకుల వ్యధ మొదలవుతుంది. చూడు, సరిగ్గా ఇలాగే జరుగుతుందో లేదో. అన్నయ్య కేసి ప్రశంసాపూర్వకంగా చూసింది అమృత. వేలి కొసలతో ముంగురులు సవరించుకుంది సుతారంగా. అంటే శ్రవణ్ మాటలు అక్షరాల నిజం చేసింది పార్వతమ్మగారు. అమృత ఆవిడ చేత తను రాయించిన పిల్లల కథలు ప్రయోగం చేయించింది. రోజు రిహార్సల్స్. పార్వతమ్మగారు అతి స్వల్పకాలంలో అమృత, శ్రావణ్ సూచనలను అలవాటు చేసుకున్నారు. రికార్డింగ్ రూమ్లోకి వెళుతుంటే ఆవిడికి మొదట చాలా భయం వేసింది. మారుతి క్యాసెట్ కంపెనీ ఓనర్ రాజారావు అమృత స్నేహితురాలు మానస తండ్రి. ముందు పెదవి విరిచిన అతి కష్టం మీద పార్వతమ్మ గారి చేత కథలు రికార్డ్ చేయించేందుకు ఒప్పుకున్నారు. మానస ఈ విషయంలో చాలా సహకరించింది. పార్వతమ్మ గారిని బాగా ఉత్సాహపరిచి బాగా ధైర్యం చెప్పి మొదటి కథ చెప్పించింది అమృత. 1 నెల రోజులకు పైనే పట్టింది మొత్తం కథలకు. అది సక్సెస్ అయితే చూడవచ్చనుకున్నారు శ్రవణ్, అమృత. కానీ పార్వతమ్మ అదృష్టమో, శ్రవణ్ నోటి మాట ఫలమో, మానస అమృత పడిన శ్రమో, రాజారావు గారి పరపతో ఏమైతేనేం వారి శ్రమ వృధా కాలేదు. పిల్లలకు సొంత అమ్మమ్మ చెబుతున్నట్టే ఉన్నాయేమో. అమ్మమ్మ చెప్పిన కథలు క్యాసెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి.
దాంతో నెల తిరగకుండానే రాజారావు గారే ఆశ్రమానికి స్వయంగా వచ్చారు. అమ్మాయి అమృత, అమ్మమ్మ కథలు హక్కులు నాకు అమ్మితే సరే సరి, లేదా మరెవ్వరికీ ఇవ్వనని వాగ్దానం చెయ్యండి. అందుకే వచ్చానమ్మా. మరో 1000 కాపీలకు ఆర్డర్లు వచ్చాయి. మనం వీలు చేసుకొని మరిన్ని కథలు చేద్దాం. అలాగే నెమ్మది మీద చేయిద్దాం. ఆవిడ కూడా పెద్దవారు కదా అన్నాడు శ్రవణ్. వ్యాపార దృష్టితో కాదు కదా తాము ఈ పని చేపట్టింది. పార్వతమ్మ మాత్రం శ్రవణ్ చేతులు పట్టుకుని ఊపేసింది. అమృతను కౌగిలించుకుని ముద్దాడింది. దమ్మిడి విలువలేని నాకు ఎంత బతుకునిచ్చారమ్మా మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ. నాకీ తృప్తి చాలు. ఇందులో పైసా కూడా నాకొద్దు. ఆశ్రమానికే వినియోగించు. నా బోటి వాళ్ళు బాగుపడతారు. ఇన్నాళ్ళు నేనెవ్వరికీ పనికిరాని దాన్ని అనుకునేదాన్ని. కానీ ఇక్కడి బాలమందిరంలో నాకు టైమే తెలియడం లేదు. ఆ చిట్టి పాపాయిల కబుర్లు వింటూ వాళ్ల ఊలల మధ్య కథలు చెప్పుకుంటూ బతికెంతో మధురం అనిపిస్తోంది. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఇంత ఆనందం నేనెప్పుడూ అనుభవించలేదు అంది. కానీ ఇప్పుడు పెద్ద ఉపద్రవమే వచ్చి పడింది. అది పార్వతమ్మ గారి పెద్ద కొడుకు సూర్యారావు రూపంలో. ఇంతవరకు కొడుకుతో వెళ్ళనన్న ఆవిడ అంతలోనే మనసు మార్చుకొని ఎందుకు వెళ్ళిపోతానంటున్నారో శ్రవణ్కు అర్థం కాలేదు. అయినా అతని హృదయం దయతో ఆర్ద్రమైంది. పాపం ఆవిడకి ఇప్పుడు కొడుకుని చూశాక తక్కిన కొడుకులు మనవలు గుర్తొచ్చుంటారు. తాము కోరుకునేది అదే. ఈ ఆనందాశ్రమం అనాశ్రితులకు ఆశ్రయం ఇస్తుందే తప్ప ఎవ్వరినీ పట్టి బంధించదు. వాళ్ళంతట వాళ్ళు కావాలనుకుని ఈ వృద్ధుల్ని ప్రేమతో తీసుకెళ్తే తమకి కావాల్సిందేముంటుంది? కానీ సందేహాలతో వాళ్ల మనసు బాధ పెట్టకూడదు. అమ్మా, చాలా సంతోషం. జాగ్రత్తగా వెళ్ళిరండి. మీకెప్పుడు చూడాలని ఉన్నా ఆనందాశ్రమం ద్వారాలు తెరిచే ఉంటాయి. శ్రవణ్ మాటలకు ఆవిడ వెనక్కి కూడా తిరిగి చూడలేదు. తల్లిని జాగ్రత్తగా పొదివి పట్టుకుని కొడుకు వెళ్ళిపోయాడు. శ్రవణ్ మనసులో ఆ రోజే మరో పాయింట్ రికార్డయింది. అందరికీ అది విడమర్చి చెప్పాలనుకున్నాడు. ఆ మర్నాడు అందరినీ పిలిపించి చిన్న సమావేశంలా ఏర్పాటు చేసి చెప్పింది అమృత. చూడండి, ఆనందాశ్రమం అందరికీ ఆనందం కలిగించేందుకే గాని మీ పెద్దవాళ్ల మనసులు బాధించేందుకు కాదు. ఇక్కడికి వచ్చాక మీ మనసులు కుదుటపడి ఎవరికైనా తిరిగి ఇళ్లకు వెళ్లాలనిపిస్తే మేం మీ కుటుంబ సభ్యులకు కబురు చేసి ఆ ఏర్పాట్లు చేస్తాం. ఎంతైనా కన్న మమకారం ఊరికే పోదు కదా. ఏదో తాత్కాలికంగా ఇంట్లో వారి మీద కోపం వచ్చినా మళ్ళీ వెళ్లేందుకు ఎలాంటి సంకోచమూ పడొద్దు అని స్పష్టం చేసేందుకే ఇది ఏర్పాటు చేశాం. తిరిగి వెళ్ళదలుచుకున్న వాళ్ళు అన్నయ్యకు పేర్లిస్తే పంపించే ఏర్పాటు చేస్తాం. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కానీ అందరి మనసుల్లో పార్వతమ్మ గారే మెదిలింది. ఆవిడ వెళ్ళిపోవడం ఆశ్చర్యపరచడమే కాకుండా ఎందుకలా చేసిందా అన్నదే అందరి ప్రశ్న. ఇక్కడికి వచ్చిన చిరకాలంలోనే ఆవిడ బాగా తేరుకుంది. అంత సంతోషం జీవితంలో ఎప్పుడూ కలగలేదంది. బహుశా తన టాలెంట్ అర్థమై తన సంపాదన తన బిడ్డలకు చేరాలనుకుందేమో. ఇక్కడ చెప్పేందుకు మొహమాటపడి ఉంటుంది. అమృత, శ్రవణ్ ఎందుకో అలా సరిపెట్టుకోలేకపోయారు. ఈ వృద్ధులు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలు, ఉత్సాహం చూస్తుంటే వాళ్ళ అనుభవాలను యువత తెలుసుకొని మార్గదర్శకం చేసుకోవచ్చు అనిపిస్తుంది. అందుకే ఆదివారాలు అందరితో కూర్చొని ఆశ్రమం బాగోగులు చర్చిస్తారు, సలహాలు స్వీకరిస్తారు, వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు, వాళ్ళ బాధల్ని తీరిగ్గా వింటారు, వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు. ఆ వృద్ధులు కూడా వచ్చే వారంలో ఎవరెవరు ఏ ఏ పనులు పంచుకోవాలో ఆలోచించుకుంటారు. తమ ఆలోచనలను అమృత ఆమోదిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో కోటి నక్షత్రాల కాంతులు. ఆశ్రమంలో ఎవ్వరి మీద ఎవ్వరికీ ఆధిపత్యం ఉండదు. ఎవరికిష్టమైన పనులు వాళ్ళు చేస్తుంటారు. కొందరు మొక్కలకు గోతులు తవ్వుతారు, కొందరు వంటలో సాయం చేస్తారు, సలహాలిస్తారు. కొందరు అనారోగ్యంగా ఉన్నవారికి ఓదార్పుగా దగ్గర కూర్చుని కబుర్లు చెప్తారు. కొందరు అక్కడి బాలమందిరంలోని పిల్లలతో ఆడుకుంటారు. వాళ్లకు కబుర్లు చెబుతూ వారిలో తమ మనవలను చూసుకుంటారు. మనిషి ఎప్పుడైనా కోరుకునేది తనకు, తన మాటకు ఓ విలువ, ప్రత్యేకత ఉండాలని. వార్ధక్యంలో అది మరింత ఎక్కువ అవుతుంది. అందుకే కాబోలు కనిపించిన పిల్లలు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటేనో, కొందరు పని ఒత్తిడిలో విసుక్కుంటేనో,
పెద్దలు తమ మాటకు విలువ పోయిందని, తమకు గౌరవం తగ్గిందని ఆత్మన్యూన్యతకు గురై అనారోగ్యం బారిన పడతారు. ఆనందాశ్రమం వారికి ఆ లోటును తీరుస్తుండేసరికి వాళ్లకు శ్రవణ్, అమృత కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా అనిపిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా అంత చిన్న వయసులో వాళ్లకు అంత సేవాభావం ఎలా కలిగిందోనని విస్తుపోతున్నా వాళ్ల మనసులు నిండుగా ఆశీస్సులు అందుతున్నాయి. ఆనందాశ్రమం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రభుత్వం గ్రాంట్ కూడా దొరికింది. ఒక విధంగా అన్నయ్య తను కన్న కల నెరవేరింది. తామిద్దరూ విదేశాల్లో చదువుకుని ఎంతో సంపాదించారు. డబ్బు పంపిస్తూ ఈ దేశంలో ఉన్న అమ్మా నాన్నలకు సమస్త సుఖాలు చేకూరుస్తున్నామనుకునేవారే గాని తమ తల్లిదండ్రుల ఒంటరితనాన్ని, బాధను గుర్తించలేకపోయారు. చివరకు అమ్మా నాన్నల ఒంటరి జీవితాన్ని గమనించిన దుండగుల చేతిలో వాళ్లు హతమైపోయాక గాని తమ కళ్ళు తెరుచుకోలేదు. తల్లిదండ్రులు ఆశించేది ప్రేమ, ఆప్యాయతలు, ఆసరా, ఇవి తప్ప పిల్లల డబ్బు, దశకాన్ని కాదు అని తెలుసుకునేసరికి తమకు వాళ్ళు లేకుండా పోయారు. అంతే, తాము తిరిగి విదేశాలకు వెళ్ళలేదు. అందుకే ఈ దేశంలోని ఏ తల్లిదండ్రులు ఒంటరితనంతో, కన్నపిల్లల నిరసనల మధ్య అసంతృప్తితోనో బాధపడకూడదనే దృఢ సంకల్పంతో అటువంటి వారికి వార్ధక్యంలో సొంత బిడ్డల్లా తాము ఆసరా కావాలనే ఉద్దేశంతో తమకున్నదంతా వెచ్చించి తండ్రి ఆనందరావు పేర ఈ ఆశ్రమాన్ని రూపకల్పన చేశారు. జీవిత నాటకంలో మరణానికి దగ్గరైన చివరి ఘట్టంలో వార్ధక్యం కనీసం కొందరికైనా మనోరంజకం కావాలనే తమ తపన నెరవేరింది. అయినా అమృత మనసులో ఒక్క విషయం ఇప్పటికీ ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది. అది పార్వతమ్మ గారి మరణం. అమ్మ చెప్పిన కథలు, క్యాసెట్ల ద్వారా ఆశ్రమం వాళ్ళు ఏదో డబ్బు సంపాదించేస్తున్నారు అనే అపోహతో తల్లిని తమ దగ్గరే ఉంచుకొని ఆ డబ్బేదో తమే పొందవచ్చు అనుకున్న కొడుకులు శ్రవణ్తో పోట్లాటకు దిగినప్పుడు తాను వెళతానంది. తాను వెళుతున్నది పులిబోనులోకి అని తెలిసి పార్వతమ్మ గారు తనంతట తానే కొడుకుతో వెళ్ళిపోయింది. కొడుకులు 6 నెలలు తల్లిని అటూ ఇటూ తిప్పారు. క్యాసెట్ల కంపెనీకి తీసుకెళ్లారు. కానీ పార్వతమ్మ గారికి ఏమైందో ఆమె గొంతు పెగల్లేదు, ఆమె నటిస్తోంది అని నెపం వేశారు కొడుకులు. డబ్బు కొడుకులకి ఇవ్వడం ఇష్టం లేక అని కోడళ్లు తిట్టారు. ఆవిడ బ్రతుకు మళ్లీ హీనమైపోయింది. ఆవిడను మేపటం వృధా అనుకున్న కొడుకులు మళ్లీ మొదటికొచ్చారు. ఆమెను వెళ్ళిపోమ్మని అన్యోపదేశంగా చెప్పారు. పార్వతమ్మ గారు రిక్షా దిగి ఆనందాశ్రమంలో అడుగుపెట్టే సమయంలో అమృత ఏదో రాసుకుంటుంది. ఎదురుగా వగరుస్తూ నిల్చున్న మనిషిని గుర్తుపట్టలేకపోయింది. మొదట్లో బక్క చిక్కిపోయి నల్లబడిపోయి ఎలా ఉండేదో మళ్ళీ అదే విధంగా తయారైంది. ఆమెను గుర్తుపట్టాక వెలవెల్లాడిపోయింది. వెంటనే చకచకా ఆవిడకు ఉపచారాలు చేశారు శ్రావణ్, అమృత. పార్వతమ్మ అమృతను కౌగలించుకొని ఏడ్చేసింది. నాకిక్కడి నుండి వెళ్ళడం ఇష్టం లేదు అమృత, కానీ నిరపరాధులైన మిమ్మల్ని నా కొడుకు అంటున్న నానా మాటలు భరించలేక నిజంగానే మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాడని భయపడి గొర్రెలా వెళ్ళిపోయాను. నన్ను మీరంతా ఎంత అసహించుకున్నారోనని ఒక్కటే బాధపడ్డాను. నా బిడ్డలు స్వార్థపరులని నాకు తెలుసు. ఎందుకు నా మీద అంత ప్రేమ పుట్టి తీసుకెళ్తున్నారో తెలియని దాన్ని కాను. కానీ అక్కడ నేను నటించలేదు అమృత. నా గొంతు నిజంగానే పెగల్లేదు. రికార్డింగ్కి మీరంత కష్టపడేవారో వాళ్ళకేం తెలుసు? మీ ప్రోత్సాహం లేనిదే నేనేం చెయ్యలేనని గుర్తించని వాళ్ల చేత నానా మాటలు పడ్డాను. కోయిల మామిడి చిగుళ్ళు తింటూ వసంతం సాయంతోనే పాడగలదని మూర్ఖులు, వాళ్ళకేం తెలుసు? మనం చేలగట్ల మీద పోతుంటే ఎన్నో రకాల రంగురంగుల పూలు, చిన్న గరిక పూలు కనిపిస్తాయి. కాస్త ఆగి చూసే తీరిక మనకుండదు. పైగా దారికి అడ్డంగా ఉన్నాయి కాబట్టి తొక్కుతూ పోతాం. అందులో నరిగినవి కొన్ని, తిరిగి తలెత్తేవి కొన్ని. అసలు మనం పట్టించుకోం. ఎవరైనా కళాత్మక హృదయాలు ఆ పూలను తెచ్చి కుండీలో అలంకరిస్తే మనమే చూసి ఇంత కొత్త రకం పూలు ఎక్కడివి, ఎంత కళాత్మకంగా ఉన్నాయో అంటూ కాంప్లిమెంట్లు విసురుతాం. మనుషులైనా అంతే. స్థానాన్ని బట్టి విలువలు మారుతూ ఉంటాయి. పనికిరాని బిడ్డలు పరిత్యజించిన వృద్ధులకు మీరిద్దరూ చేస్తున్న సేవ అపూర్వమమ్మా. కానీ ఒక్కటే సంతోషం,
చివర్లో నా బిడ్డలు నన్ను నా ఇష్టానికే వదిలేశారు. కడదాకా మిమ్మల్నే కన్న బిడ్డలుగా చూస్తూ చచ్చిపోతానమ్మా. నన్ను పొమ్మనవు కదా. ఆవిడ ఆర్తికి కదిలిపోయింది. ఓదార్పుగా తనే కన్నతల్లిలా ఆమెను పొదివి పట్టుకుంది అమృత. చిక్కి శల్యమై ఆరోగ్యం శిథిలమైన ఆవిడ ఎన్నాళ్ళో బ్రతకలేదు. ఆశ్రమవాసులు పాడే భజన వింటూ తృప్తిగా ఓ రోజు కన్ను మూసింది. శ్రవణ్ గాఢంగా నిట్టూర్చాడు. అతని కళ్ళ నిండుగా నీళ్లు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తను చెల్లాయి ఆనందాశ్రమం విజయవంతంగా నడిపిస్తుంటేనే తమ తల్లి తండ్రి రుణం తీరుతుంది, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.